తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని పొరపాటు జరిగిందని చెప్పి ఇప్పుడు ఇంకొకరిపై నిందలు వేస్తున్నారని చెప్పారు. పేర్ని నాని అక్రమంగా రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఇప్పటివరకు బెయిల్ కోసం 3 సార్లు కోర్టును ఆశ్రయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా గోదాములను తనిఖీ చేస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలకూడదు. ప్రజలకి మన జవాబు చెప్పాలి. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు. ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వివరించారు. గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు. కోర్టుని ఆశ్రయించాలి కదా. ఇప్పటివరకు 3 సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం. గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందని నిర్ధారించాం. స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవునండి. ఇప్పుడు గోడౌన్ యాజమాని ఎవరైతే వారి మీద కేసు పెడతారు. కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి. ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు? అసలు ఆ గోడౌన్కి మీరు ఆలోచించుకోవాలి. అది ప్రజా జీవితంలో ఉన్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు ఎందుకు అట్లా చేశారు? దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వాన్ని కాదు ఈరోజు ప్రశ్నించేది. ఎవరిపై? ఆ యాజమాన్యం పైన కేసు పెడతాం. జేఎస్ వేర్ హౌస్ యాజమాన్యం ఎవరు అంటే పేర్ని జయసుధ గారు, వారితో పాటు ఉన్న అక్కడ మేనేజరు, వీళ్ళిద్దరిపైనే కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఏముందని అదే ఇప్పుడు వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి 26వ తారీఖు నవంబర్న 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గోడౌన్లో కూడా తనిఖీలు జరగాలని మా శాఖ నుంచి మేము ఆదేశాలు ఇస్తే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో